చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తమ శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. చూడండి, ఈ 7 రొట్టెలు ఆ చేపలు ఎలా ఆశీర్వదించబడ్డాయి. ప్రాసెస్, మొదటి ప్రాసెస్ ఏమిటి అంటే, ఆ 7 రొట్టెలు ఆ చేపలు ఏమైనా మొట్టమొదటిగా పట్టబడ్డాయి అంటే అది పట్టుకున్నాడు. వాటిని ఎవరి చేతిలోకి వెళ్ళిపోయాయి? అవి దేవుని చేతిలోకి వెళ్ళిపోయాయి. లాస్ట్ వీక్ మనం దీని గురించి చూసాం. దేవుని చేతిలో ఎవరైతే ఉంటారో, ఎవరైతే తన బిడ్డలను లేదా వారి భారాలను, వారి జీవితాలను దేవుని చేతిలో పెడతారో, దేవుడు వారిని ఆశీర్వదించేస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్పాను. అన్నా కావచ్చు, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కావచ్చు, వాటి కొన్ని ఉదాహరణలు చెప్పాను. ఇప్పుడు దాని గురించి నేను చెప్పబోతున్నా. నెంబర్ 1, దేవుని చేతిలో ఉండటం వలన ఆశీర్వాదం వస్తుంది. నెంబర్ 2, రెండవది ఏమిటి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. నెంబర్ 2, రెండవది. ఆశీర్వాదం కావాలి అంటే నెంబర్ 1 దేవుని చేతిలో ఉండాలి. నెంబర్ 2 కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. క్రైస్తవ జీవితంలో ఈ కాన్సెప్ట్ చాలా ప్రాముఖ్యమైనది. ఏమిటి? కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత కలిగి ఉండడం. ఇది లేకపోతే క్రైస్తవ జీవితానికి అర్థమే లేదు. కృతజ్ఞత కలిగి ఉండాలి. పాత నిబంధనలో ఒక పద్ధతిని జ్ఞాపకం చేస్తాను. లేవికాండంలో 7వ అధ్యాయం 2వ వచనంలో మనం ఒకసారి చూసినట్లయితే, పాత నిబంధనలో కొన్ని బలులు ఉండేవి. ఆ బలులలో ఒక టైప్ ఆఫ్ బలి, ఒక టైప్ అన్నమాట బలి. అది ఏమిటి అని అంటే, దహన బలులు చాలా ఉంటాయి కదా, దాంట్లో ఒక బలి ఉంది. అదేమిటి అని అంటే, లేవికాండంలో 17వ అధ్యాయంలో ఉండింది. 7వ అధ్యాయంలో కూడా బలుల గురించి ఇక్కడ రాయబడాలి. 7వ అధ్యాయం, మొదటిగా 7వ అధ్యాయం చూద్దాం. 7వ అధ్యాయం లేవికాండం 7వ అధ్యాయము 12వ వచనం. వాడు కృతజ్ఞతార్పణమైన బలిగాక నూనెతో, వాడు కృతజ్ఞతార్పణముగా దానిని అర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణమైన బలిగాక నూనెతో కలిపినవు పొంగనివైన పిండి వంటలను, నూనె పూసినవి పొంగనివైన పలసని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపవలెను. ఆ పిండి వంటలే గాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞత బలి ద్రవ్యంలో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను. 15లో కృతజ్ఞత బలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలెను. అంటే ఇక్కడ ఏం కనపడుతుంది? లేవికాండం 7వ అధ్యాయం 12వ వచనం నుండి అంటే కృతజ్ఞత బలి అనేది ఒకటి ఉంది, కృతజ్ఞత అర్పణ అనేది ఒకటి ఉంది. అంటే ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక కట్టడ పెట్టాడు, రూల్. అదేంటంటే, మీరు డెవలప్ అయిన దాంట్లో, మీరు వర్ధిల్లిన దానిలో దేవుడు నీకు మేలు చేశాడు అనుకున్నప్పుడు ఏం చేయాలంట? దేవునికి బలి అర్పించేవారు. అప్పట్లో కానుకలు అనేది లేదు, బలి అర్పించేవారు. ఒక్కో దానికి ఒక్కో ప్రాసెస్ పెట్టాడు. పాపం చేసావా, పాపం పోవాలి అంటే నీ పాపమును ఒప్పుకొని దానికి బలి అర్పించాలి, దానికో ప్రాసెస్ పెట్టాడు. పొరపాటున పాపం చేసావా, దానికో ప్రాసెస్ పెట్టాడు. కుటుంబంలో ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రసూతి జరిగింది అనుకోండి, డెలివరీ అయింది అనుకోండి, దానికో పద్ధతి పెట్టాడు. పిల్లవాడికి పేరు పెట్టేటప్పుడు లేదా పిల్లవాడికి సున్నతి చేసేటప్పుడు 8వ దినమున దానికో ప్రాసెస్ పెట్టాడు. కొన్ని బలి అర్పణలు ఉన్నాయి. దానిలో భాగంగా కృతజ్ఞతకు కూడా దేవుడు ఏం పెట్టాడు? ఒక బలి అర్పణ పెట్టాడు. కొన్ని చెయ్యాలి అని పెట్టాడు. దేవుని కృతజ్ఞత చెల్లించడం అనేది పాత నిబంధనలో చాలా ఖరీదైంది, ట్రూ కాస్ట్. మనకి ఇప్పుడు ఆలోచిస్తే అది ట్రూ కాస్ట్, కానీ దేవుడు వారిని అలా ఆశీర్వదించాడు. వారిని, వారి కుటుంబాలను, వారి పశువులను, వారి పంటలను, ఎవ్రీథింగ్, అన్నిటిని దేవుడు చాలా గొప్పగా ఆశీర్వదించాడు. కాబట్టి ఆ ప్రాసెస్ చెప్పాడు.
పాత నిబంధనలో కృతజ్ఞత అంటే ఎలా? బలి అర్పించడం ద్వారా, కొన్ని కానుకలు సమర్పించడం ద్వారా ఉండేది. న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయంలో కూడా చూస్తే, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో కూడా చూస్తే ఒక ప్రాసెస్ ఇక్కడ ఇంకొకటి ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనం చూస్తే, వారు పొలంలోనికి పోయి ద్రాక్ష పండ్లను ఏరుకొని వాటిని తొక్కి కృతజ్ఞతార్పణములను చెల్లించి తమ దేవతల మందిరంలోకి పోయి అన్నపానములు పుచ్చుకొనుచు అబీమెలెకును దూషింపగా. అంటే అక్కడ ఆ రోజుల్లో ఉండే అలవాటు ఏంటి అంటే, అందరూ యూదులే కాకుండా మిగతా వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, పంట చేతికి వస్తుంది, ద్రాక్షలు తొక్కుతారు. అంటే ద్రాక్ష రసం వచ్చే టైం, ద్రాక్ష పంట వేసిన వాళ్ళు ఆ పంట చేతికి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళట, వాటిని తొక్కి కృతజ్ఞత అర్పణము చెల్లించేవాళ్ళు వాళ్ళ టెంపుల్స్ లో. దేవుడు నన్ను నా పంటని ఆశీర్వదించాడు అని దానికి తగినది ఏదో ఉంటుంది, ఆ తగిన విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు. అలాగే దావీదు సేవకులు కూడా కృతజ్ఞత కలిగి ఉన్నారు. 1వ రాజులు 1వ అధ్యాయంలో, 1వ రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో 47వ వచనాన్ని ఒకసారి ఆలోచిస్తే, దావీదు సేవకులు రాజుకు కృతజ్ఞత చెల్లించడానికి వచ్చారన్నమాట. అందుకే రాజు సేవకులు ఘన ఏలినవాడు రాజులకు దావీదుకు కృతజ్ఞతలు చెల్లింప వచ్చారన్నమాట. అంటే టాపిక్ ఏంటి ఇక్కడ? కృతజ్ఞత. రాజు ఏం చేస్తా ఉన్నాడు? రాజు అయినటువంటి సొలొమోన్, ఇక్కడ సొలొమోన్ రాజుగా చేస్తా ఉన్నారు. అయినప్పుడు వాళ్ళు వచ్చి ఆయన కృతజ్ఞతలు తెలియజెప్తున్నారు. నువ్వు రాజు అయ్యావు కదా అని సొలొమోన్తో పాటుగా దావీదుకు కృతజ్ఞత తెలియజేస్తున్నారు. నీ కుమారుడు రాజయ్యాడు, నీ కుమారుడు బాగా పరిపాలించాలి, నీ కుమారుడికి ఇంకా ఎక్కువ ఖ్యాతి రావాలి, బాగుండాలి. కృతజ్ఞత. గెలిచారు అనుకోండి, ఎవరన్నా గెలిస్తే ఏం చేస్తారు? వెళ్ళి మన రోజుల్లో ఇప్పుడైతే వెళ్ళి ఒక బొకే ఇచ్చి కంగ్రాట్స్ చేసి వస్తాం. వీళ్ళు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు, అవే కదా కృతజ్ఞత. వారి మధ్యలో ఆ రిలేషన్ ఉండింది కాబట్టి ఏం చేస్తున్నారు? వెళ్ళి కృతజ్ఞతలు తెలియజేసి వస్తా ఉన్నారు. ఈ ఉంది. అలాగే పాత నిబంధనలో 1వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయంలో చూస్తే, యుద్ధంలో గెలిచినప్పుడు చాలా ఉన్నాయి అలాంటి సందర్భాలు, కానీ నేను 1, 2 మాత్రమే చెప్తా ఉన్నా. 1వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయంలో 8వ వచనంలోను 36వ వచనంలో కూడా మనం చూస్తే ఇక్కడ ఏముంటుందంటే, వీరు యుద్ధంలో గెలిచిన తర్వాత మందిరము సంబంధమైనటువంటి విషయంలో బట్టి ఇక్కడ మందిరంలో మందసాన్ని తీసుకొని వచ్చాడు. మందసాన్ని తీసుకొచ్చాక దావీదు ఏం చేస్తున్నాడంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన నామాన్ని ప్రకటించండి అంటున్నాడు. అదే అధ్యాయం 36లో సేమ్, నేను ఈ పరిశుద్ధ నామం కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు నిన్ను స్తుతిస్తూ అతిశయించేటట్లు అన్ని జనుల వర్షం నుండి మమ్మల్ని విడిపించు అని ప్రార్థన చేసేవాళ్ళు. 29వ అధ్యాయంలో చూడండి, అదే వృత్తాంతాల గ్రంథంలో 29వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక ప్రార్థన మనకు కనపడతాం. 1వ దినవృత్తాంతాలు 29:13, మా దేవ మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచు. దేనికి? ఏ టైంలో? యుద్ధం వచ్చిన సమయంలో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను స్తుతిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఎంతో హెల్ప్ చేశాడండి. ఇశ్రాయేలీయులకు యుద్ధంలో ఎంతో హెల్ప్ చేశాడు. మందిరంలో కూడా కృతజ్ఞతలు చెప్పారు, వాళ్ళకి పర్సనల్ గా మేలు కలిగినప్పుడు కృతజ్ఞతలు చెప్తున్నారు, పంట పండితే కృతజ్ఞతలు చెప్తున్నారు, యుద్ధంలో జయించినప్పుడు కృతజ్ఞతలు చెప్తున్నారు. 2వ దినవృత్తాంతాలు 20:26లో చదవనవసరం లేదు, కానీ 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 26వ వచనంలో బెరాకా లోయ అంటారు, స్తుతి లోయ, ఆశీర్వాదపు లోయ అంటారు దాన్ని. యుద్ధంలో జయించినప్పుడు ఆ ప్రజలందరూ కూడా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకొని ఏం చేశారంట, వారు యెహోవాకు
కృతజ్ఞతాస్తుతులు చెల్లించారట, గొప్ప పండగలాగా చేశారట. ఇదంతా ఎందుకు చెప్తానంటే, పాత నిబంధనలో ప్రజలు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు. కీర్తనలో అయితే ఈ మాట ఎన్నిసార్లు రాయబడిందో చెప్పలేదు. దావీదు అంటాడు, ఒక మాటలో చెప్పాలంటే 44:8 కీర్తన 44:8 అంటాడు, దినమెల్లా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఎప్పుడంట? దినమెల్లా, రోజంతా. మనకి టైం ఉన్నప్పుడు అలా, ప్రభా ఈ స్తోత్రాలయా, వందనాలయా, థ్యాంక్ యూ. ఆరోగ్యం నువ్వు దేనిని బట్టో ప్రభువుని స్తుతించు. నాకు ఆరోగ్యం ఇచ్చావయ్యా, నీకు స్తోత్రాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మంచిది, ఆయన స్తుతించుట ఎంతో మంచిది, ఎంతో మంచిది. మనలో ఈ యాటిట్యూడ్ తక్కువగా ఉంటుంది. We should gratitude to the God. మనం దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. అడుగుతున్నాం, పొందుకుంటున్నాం, మరి కృతజ్ఞత చెల్లించమంటే చెల్లించు. ఏం చెల్లించాలి? అన్న బలి తీసుకెళ్ళి ఒకటి తెచ్చి బలి అర్పించమన్నారా, లేకపోతే మీ పంటలో ఎంత కొలత వచ్చి తెచ్చేయమన్నారా? ఏమండి, ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు కావాలి. పూర్ణ హృదయంతో మనం ఆయన గణపరచాలి. దావీదు అన్నాడు, దినమెల్లా అంటున్నాడు. 57:10 అయితే, సమాజముల మధ్య నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను అంటాడు. సమాజముల మధ్య అంటే అందరిలో ప్రభువు నాకు ఈ మేలు చేశాడు అని. 95:2 అయితే, కృతజ్ఞత కలిగినటువంటి పాటలు పాడుచు మీరు మందిర ఆవరణంలోనికి రండి అని కీర్తన 95:2 చెప్తా ఉన్నాడు. కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎలా రావాలట దేవుని సన్నిధికి? కీర్తనలు పాడుచు సంతోషగానం చేయొచ్చు. సంతోషంగా పాటలు పాడుతూ రావాలని సన్నిధి. కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించే వారుగా ఉంటూ ఉండాలి. కృతజ్ఞత తెలిపే కీర్తనలు ఉన్నాయి. 106వ కీర్తన, 107వ కీర్తన, 119వ కీర్తన. ఇవన్నీ కూడా దావీదు, ఆసాపు మరి కొంతమంది రాసినవి గొప్ప కృతజ్ఞతాస్తుతులు. మనం అవి పక్కన పడేయకూడదు. మనం కూడా ప్రభువుకి మన పట్ల దేవుడు చేసిన మేలును బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పాత నిబంధనలో ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు? వాళ్ళ అర్పణల ద్వారా చెల్లించారు. అలాగే నోటి మాటతో పూర్ణ హృదయంతో ఆయన ఆలయంలో చేరి స్తుతించారు. యుద్ధంలో గెలిపొచ్చినప్పుడు కూడా ఆయన్ని స్తుతించారు. దావీదు అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి స్తుతించాడు. అందుకే దావీదు అందరికన్నా ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు. ఎక్కువగా దేవుని స్తుతించండి, పొంది ఉన్న వాటిని బట్టి ఎక్కువగా మనం ఆశీర్వదించబడతాం. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చేద్దాం. కొత్త నిబంధనలో మొదటి కృతజ్ఞత అంటే ఇలాంటి బేసిక్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మన పాఠ్య భాగంలోనే యేసు ప్రభు మొట్టమొదటిగా ఏం చేశాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఏం చేశాడట? రొట్టెను పట్టుకుని, ఆ రొట్టెలో చేపలు పట్టుకుని ఆకాశం వైపు, తండ్రి అని దేవుని వైపు చేతులు ఎత్తి ఏం చేశాడు? వాటికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఇక్కడ అవసరం ఏంటి? టాపిక్ ఏంటి? ఈ 7 రొట్టెలు, ఈ కొన్ని చేపలు అందరికీ పంచాలంటే ఏం చేయాలి? అవి బ్లెస్ అవ్వాలంటే, అవి ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలా? ఏమడగాలి? దేవునికి ఏం చెప్పాలి? అది పట్టుకొని కృతజ్ఞతలు చెప్పాలా? చెప్పకూడదు. అవి అందరికీ సరిపోవాలి అనేది ఇక్కడ ఆశ. ఒక ప్రేయర్ రిక్వెస్ట్. తండ్రికి ఆయన చేయాల్సిందే ప్రేయర్ ఆ విషయంలో. కానీ ఏం చేశారు? కృతజ్ఞత. అంటే ఎప్పుడు వచ్చిందో కృతజ్ఞత అంటే పొంది ఉన్న వాటిని బట్టి వచ్చింది. ఎంత గొప్ప విశ్వాసంతో యేసయ్య అడుగు ముందుకేశారంటే కృతజ్ఞతలు చెల్లించాడు. ప్రభువా, నువ్వు వీటిని ఆశీర్వదించావు, నీకు వందనాలు. అందరికీ సరిపడాలా చేస్తున్నావు, నీకు వందనాలు. గెలిచేయండి అన్నాడంతే. ఎంత విశ్వాసం ఉంది, ఎంత కృతజ్ఞత ఉంది. అక్కడ పొంది ఉన్నామని నమ్మండి అంటే నమ్మటం మనకు ఎంత కష్టమో కదా. నమ్ము అవుతుంది అంటే అవుద్దా, జరిగిద్దా, ఎంతో అపనమ్మకంతో ఉండటం వల్ల కొన్ని పొందుకోలేకపోతాం. నమ్మాలి.
ఎంత నమ్ముతావో నువ్వు దేవుణ్ణి అన్ని గొప్ప కార్యాలు చేస్తాడు. విశ్వాసం ఉంచాలి. విశ్వాసం లేకుండా విజయం రాదు. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. ఈ విజయానికి కారణం ఎవరు? ఈ విజయం ఎలా వస్తుంది? ఈ సక్సెస్ కి, విక్టరీకి కారణం ఏంటి? మన విశ్వాసం అంటున్నాడు దేవుడు. అమ్మా, నీ విశ్వాసమును బట్టే నీకు జరిగింది అన్నాడు. వెళ్ళి పట్టుకుంటే నేను బాగుపడతానని ఆమె అనుకుంది. దేవుడు చెప్పాడా అని పట్టుకోండి అయిపోద్దని? ఎవరు పట్టుకోలేదు యేసు ప్రభుని అప్పుడు దాకా. ఆయన హెమ్ వస్త్రపు అంచు ఎవరు పట్టుకోలేదా? ఓ గుంపులో ఎంతమంది తగులుతున్నారు. తగిలినప్పుడు ఎవరికి ఏ రోగం ఉన్నా తగ్గిందా? తగ్గలా. ఆమె విశ్వాసముతో పట్టుకుంది, తగ్గింది. విశ్వాసము గొప్పది. విశ్వాసం ఉంచు, అది గొప్పది. కాబట్టి విశ్వాసంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు అందరికీ సరిపోయింది. అవును, విశ్వాసంతో మనం అడిగేద్దాం. విశ్వాసంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడు ఆశీర్వదిస్తాడు, మిగిలేటట్టు కూడా చేస్తాడు. మన విశ్వాసం కృతజ్ఞతతో కూడిందై ఉండాలి. కృతజ్ఞత ఉండాలి. లూకాసు వార్త 17వ అధ్యాయంలో అందరికీ తెలుసు, 6వ వచనంలో 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. ప్రభు చెప్పాడు, మీరు వెళ్ళండి, కుష్ఠరోగం తగ్గిపోయింది, మీరు వెళ్ళి మీ దేహాన్ని యాజకులకు చూపించుకోండి అన్నాడు. దారిలో వాళ్ళు వెళ్తున్నారు, 10 మంది వెళ్తున్నారు. అయితే వెళ్తుండగా 10 మంది కూడా స్వస్థత పొందారు. కానీ వారిలో ఒకడు మాత్రమే కృతజ్ఞత కలిగిన వాడిగా ఉన్నాడు. వారిలో ఒక్కడే తిరిగి వచ్చాడు. స్వస్థత పొంది తిరిగి వచ్చి ఏమంటున్నాడని? గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి చూసారా ఏమంటే ఏం చేశాడండి? ఎంతమంది వెళ్ళారు కానీ ఒక్కడే తిరిగి వచ్చాడు. లూకాసు వార్త రిఫరెన్స్ ఇది 17వ అధ్యాయము. నేను 6వ వచనం అని చెప్పాను, 16వ వచనం. చూసారా, ఇదే కరెక్ట్, 16. గొప్ప శబ్దంతో తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. రోగం తగ్గింది. కృతజ్ఞతాస్తుతులు ఏంటది? ఆయన పాదం దగ్గర సాగిలి పడ్డాడు ఈ సమయంలో. కృతజ్ఞత అంటే అదండి. తగ్గితే ఏం చేయాలి? కొంతమంది తగ్గితే అడ్రస్ ఉండదు, ఇంకా రారు, ఇవి కనపడరు. ఎన్ని రోగాలు తగ్గుతున్నాయి దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా. ఆదివారపు ఆరాధనలకు వెళ్తున్నారా? ప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తున్నారా? జీవితాన్ని దేవునికి సమర్పిస్తున్నారా? లేదే. సాగుబోతు నుండి ఎన్నిసార్లు దేవుడు మనల్ని తప్పించాడు చెప్పండి? ఉంటే కదా నువ్వు మీ అమ్మకైనా మీ నాన్నకైనా ఈరోజు చెప్తున్నావే సాకులు, నాదేం లేదండి అంతా ఆయన ఇష్టం అండి. నువ్వు ఉంటే కదా. నిన్ను ఉంచింది ఎవరు? సాగుబోతు నుండి నిన్ను నన్ను తప్పించింది ఎవరు? ఆయన, ఆమె, ఇంకెవరన్నా? మరి ఎడకు రాగానే ఈ వస్తాయి, అడిగి రాగానే ఎందుకు వస్తున్నాయి? దేవుని కోసం బ్రతకడం నేర్చుకున్నాం. తిరిగి వచ్చాడు, కృతజ్ఞత కలిగి ఉన్నాడు. మనం కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. అపోస్తులైన పౌలు అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, విశ్వాసులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. ఎవరిని బట్టి అంటే విశ్వాసులను బట్టి. అనేక మంది వచ్చారు ఆయన చూడటానికి, ఎదుర్కోవడానికి వచ్చాడు. ఆయన వెళ్తా ఉన్నాడు, వెళ్ళిపోతా ఉన్నాడు. ఇక మళ్ళా తిరిగి వస్తాడన్న నమ్మకం లేదు. ఆల్రెడీ ప్రవచనాలు కూడా చెప్పబడ్డాయి. వెళ్తూ ఉన్న సమయంలో అనేక మంది ఆయన చూడటానికి వచ్చారండి. అప్పుడు ఏమంటున్నాడంటే, పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. ఎలా ఇది? ఆయన వెళ్ళిపోతున్నాడు, ఇక యెరూషలేము వెళ్ళిపోతాడు, అక్కడ హతసాక్షి అయిపోతాడు. అనేక మంది ఆయన చూడటానికి వస్తున్నారు. దారిలో వెళ్తూ ఉండగా వారిని చూసినప్పుడు పౌలు ఏం చేశాడు? నెంబర్ 1 దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. నెంబర్ 1. నెంబర్ 2 ధైర్యం తెచ్చుకున్నాడు. మనము ధైర్యం ఇచ్చేవారిగా ఉండాలి.
మనల్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా ఉండాలి. మిమ్మును బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను ధైర్యంగా ఉండాలి. నన్ను బట్టి దేవుని బిడ్డలను పడేవాళ్ళు నన్ను బట్టి దేవుని స్తుతించి, సేవకుని బట్టి సంఘము దేవుని స్తుతించి ధైర్యంగా ఉండాలి. ఆలోచించేయండి, అలా ఉంటున్నామా మరి మనం? మిమ్మల్ని బట్టి నేను ధైర్యంగా ఉంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, నన్ను బట్టి మీరు ధైర్యంగా ఉంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఈ ఆత్మీయ మెట్టులో మనం ఉండాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. ఎందుకంటే నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు అంటే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోయినా మనల్ని ప్రేమిస్తున్నాడు. అదే బైబిల్లో రాయబడి ఉంది. యోహాను వార్తలో చూడండి, ఆ మాట ఉంటుంది. యోహాను వార్త 6వ అధ్యాయము 35వ వచనం. యోహాను వార్త 6వ అధ్యాయము 35వ వచనం. మీరైతే ఎటివారిని గుర్చేయను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి. అప్పు అదే మర్చిపోవడం కాదు, అప్పు ఇవ్వుడి, అప్పుడు మీ బలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుల కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడప్ప. దుష్టులు కూడా కృతజ్ఞత లేకపోయినా ఎన్నిసార్లు మేలు చేసినా వీడేంటి ఇలా అయిపోయాడు అని అనుకోవాలా. ఈమె ఎందుకు ఎంత మేలు చేసినా కృతజ్ఞత కలిగి ఉండట్లేదు ఈ అమ్మాయి ఎందుకు అని ఆయన అనుకోవాలా. వారి పట్ల, అలాంటి వారి పట్ల కూడా దేవుడు ఎలాంటి వాడిగా ఉన్నాడంట? ఉపకారి అయి ఉన్నాడంటే మేలే చేస్తున్నాడు కదా. మన జీవితంలో దేవుడు మనం కృతజ్ఞత లేని వారమైనా ఎడల కూడా మనకు మేలు చేస్తున్నాడా లేదా? చేస్తూనే ఉన్నాడు. అది ఆయన గొప్పతనము, ఆయన గొప్పతనం. మనుషులు ఎలా ఉంటున్నారు ఏమండి? మనుషులు ఎలా ఉంటున్నారు అంటే కృతజ్ఞత లేని వారిగానే ఉంటున్నారని బైబిల్ చెప్తుంది. అక్కడే రోమా పత్రిక 1:21లో కానీ యెషయా 38:18 రెండు చోట్ల ఒకటే ఉంటుంది. యెషయా 38:18 ఒకరు చదవండి. రోమా పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం ఒకరు చదవండి. రోమానా చదివేది? రోమా 1:21. మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. దేవుడు తెలుసు, అయినా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంట? దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తెలిసి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లా. యెషయాలో ఏముంది? యెషయా 38:18 కూడా ఇదే ఉంది. ఇంకొకరు చూడమన్నా, పాతాళమున నీకు స్తుతి కలుగదు. ఏంటి? మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. ఏమన్నాడు ఇక్కడ? పాతాళంలో ఎవరు దేవుని స్తుతించలేదు, అయిపోయి ఇంకా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు అనుకో. ధనవంతుడు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళి దేవుని స్తుతించాడా? ప్రభా నువ్వు నరకంలో వేసావు, ఇక్కడ నాకు దెబ్బలు అవుతుంది అంటాడు ఎవరన్నా? ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకేం లేదు, ఇక్కడే ఏదైనా. పాతాళానికి వెళ్ళాక, మృతిలోనికి వెళ్ళాక దావీదు కూడా అదే అంటాడు కదా, మృతులు ప్రేతలు నిన్ను స్తుతించదురా, మన్ను నిన్ను స్తుతిస్తుందా? సజీవులే కదా నిన్ను స్తుతించేది. నా ప్రాణం సమాధిలోనికి పోకుండానట్లుగా నన్ను కాపాడు, నేను నిన్ను స్తుతిస్తాను అంటాడు. కాబట్టి మనం ఎప్పుడు స్తుతించాలి? మనం సజీవంగా ఉన్నప్పుడే ఆయన్ని స్తుతించాలి. చనిపోతే ఎవరు స్తుతించలేరు. కాబట్టి కృతజ్ఞత కలిగిన వారుగా మనము ఉండాలి. ఆ బుద్ధి కలిగి ఉండాలండి. ఆ బుద్ధి కొంతమందికి ఉండదు. ఏం చేయాలి? ప్రార్థన చేసి అడగాలి, ఏమని? కృతజ్ఞత కలిగిన బుద్ధిని ఇవ్వయ్యా. ఇస్తాడా? యెషయా గ్రంథం అక్కడే చూడండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 19వ వచనంలో, యెషయా 57:19 చూడండి. అక్కడ ఏం రాయబడిందో. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 19వ వచనం, వారిలో కృతజ్ఞత బుద్ధి
పుట్టించుచు. చాలు. ఎవరి గురించి? ఇశ్రాయేలు గురించి అంటున్నాడు దేవుడు. వారికి కృతజ్ఞత స్తుతి చెల్లించే బుద్ధి లేదు. ఐగుప్తు నుండి తీసుకొస్తే ఇల్లు లేదంటే వాళ్ళకి ఇల్లు ఇస్తే, తోటలు లేవంటే వాళ్ళకి తోటలు ఇస్తే, కట్టని ఇల్లు ఇచ్చాడు, తొవ్వే పని లేదు బావులు ఇచ్చాడు, విశాలమైన భూభాగం ఇచ్చాడు. ఇశ్రాయేలుకి ఈ దేశాన్ని మీరు అనుభవించండి అని. కొన్నారా? తోపున్నారా బావులు? పొలాలు కష్టపడి సేద్యం చేసి ఏమన్నా చేశారు? అడవిని ఏమన్నా? ఎంత సౌకర్యంగా దేవుడు ఇచ్చాడు. కానీ వారిలో కృతజ్ఞత లేకుండా దేవుని మర్చిపోయి విగ్రహాలను ఆరాధించి దేవుడు కోపం పుట్టించారు. అప్పుడు దేవుడు అనుకున్నాడు శిక్షించాలని. శిక్షించాడు. అయిపోయిన తర్వాత అన్నాడు, నేను వారికి మరలా కృతజ్ఞత కలిగిన బుద్ధిని పుట్టిస్తాను. నీకు పుట్టిందా? పుట్టలేదు. లేకపోతే కృతజ్ఞత బుద్ధి కలగాలని ప్రార్థన చేద్దాం, అడుగుదాం. కృతజ్ఞత కలిగిన బుద్ధి కలిగిన వారుగా మనము ఉండాలి. ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలి? పాత నిబంధనలో అవన్నీ ఉన్నాయి, ఓకే. ఇప్పుడు కూడా అవి వర్తిస్తాయి. కాకపోతే విధానాలు వేరు. నీకు మేలు కలిగినప్పుడు కృతజ్ఞత కలిగి ఉండు. దేవునికి మేలు చేసినప్పుడు వెంటనే దాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడు? ఎస్పెషల్ గా రోమాపత్రిక 14వ అధ్యాయంలో, రోమాపత్రిక 14వ అధ్యాయం 6వ వచనంలో, రోమాపత్రిక 14వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. ఎవరు? తినువాడు ఏం చేస్తున్నాడంట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కొంతమంది అన్నం తినేటప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారా? పిల్లలకు మనం నేర్పాలి అట్లీస్ట్ వన్ వర్డ్. ఈ ఆహారాన్ని ఇచ్చినందుకే వందనాలు ప్రభువా. పసి పిల్లలైనా దానికోసమే కదా ఇన్ని బాధలు. అని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. కొంతమంది అసలు మరి ఏం చేస్తారో తెలియదు, ఎట్లా అంటారు. మరి ఆ మాట కనుక్కుంటారు. మరి కొంతమంది హిందువులు లేకపోతే కొంతమంది ఉంటారు కళ్ళ కద్దుకొని తింటారు. కళ్ళ కద్దుకొని తినపోతే ఏమన్నా దగ్గర అంటుందా? కళ్ళ అద్దుకోవడం కాదు కావాల్సింది, నువ్వు ఎక్కడ అద్దుకున్నా కానీ నేను లోపలికి పోద్ది కదా. గ్రాటిట్యూడ్, కృతజ్ఞత స్తుతి మాట. ప్రభువా నువ్వు ఇచ్చిన ఆహారానికే వందనాలు. ఎంతమంది లేక బాధపడుతున్నారు? తినాలి, బలం పొందాలి. ఆ బలాన్ని నీకోసం ఉపయోగించాలి ప్రభువా అని ప్రార్థన చేయాలి. పిల్లలకు నేర్పించాలి, గట్టిగా చేయించడం నేర్పి పిల్లలు గట్టిగా చేయాలి. పెద్దవాళ్ళు అంటే సరే ఎలా అనుకున్నా ఏమనుకున్నా మనసులో అనుకుంటాం, అయిపోయింది, నో ప్రాబ్లం. పిల్లలకు అలాగా ప్రార్థించాలి. కృతజ్ఞత ఇప్పుడు భోజనం చేసే సమయంలో కృతజ్ఞత అనేది ఖచ్చితంగా తెలియాలి. పరిచర్యలో సహాయం నిమిత్తమై కృతజ్ఞత కూడా ఉందండి బైబిల్లో. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9:12లో, కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనంలో, ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. అంటే ఏమన్నాడంటే, మీరు అక్కడ 9వ అధ్యాయం ప్రారంభంలో ఏమనుంటది? పరిశుద్ధుల పరిచర్య కోసం చెప్తున్నారు. పరిశుద్ధులు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొంతమంది కొంత చందా వేసుకుని అక్కర్లో ఉన్నారు వాళ్ళని చెప్పి వాళ్ళకి హెల్ప్ చేశారు. దాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, మీరు సనుక్కోవద్దు, బాధపడద్దు. ఎలా ఇవ్వాలట? సనుక్కోకుండా, బలవంతంగా కాకుండా ప్రతివాడు హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ మాట గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏమో దశభాగం ఇవ్వకపోతే ఏమైంది, ఏమవుతామా? ఇవ్వకపోతే ఏమైంది నీకు తెలుస్తుంది. ఇవ్వకపోతే నష్టం జరిగింది. నెంబర్ 1. ఇవ్వకపోతే ఆశీర్వాదం రాదు. నెంబర్ 2, ఇవ్వకపోతే ఉండే కొద్ది ఏ తగ్గిద్ది? వచ్చే తగ్గుతా, పెన్షన్ తగ్గిద్దా?
తగ్గిద్దంటావా? మనకు వచ్చే తగ్గిద్దంటావా ఇవ్వకపోతే? ఇవన్నీ రావద్దా? మనం దేవుడికి ఇవ్వడం ద్వారా దేవుడు మనకిస్తాడు. ఇవన్నీ ఉద్దేశాలు మంచిదే, కానీ ఇచ్చేటప్పుడు మన మైండ్లో ఒక చిన్న ఆలోచన ఉండాలి. అదేంటి అంటే సనుగుకుంటా ఇవ్వకూడదమ్మో, సనుక్కోకూడదు. అమ్మో ఇంత డబ్బులు తీసుకెళ్ళి ఇవ్వాలా, ₹1,00,000 వస్తే 10,000 ఇవ్వాలా? ఎవరు ఇవ్వన్నారు? నేను ఎప్పుడన్నా చెప్పానా దశం బాగా మేము దశం బాగమ్మా ఎవరో అన్నారు ఫోన్ చేసి, అమ్మమ్మ డబ్బులన్నీ నువ్వే తీసుకుంటున్నావంటగా. మంచిది, నాకు తెలుసు, అమ్మమ్మకి తెలుసు, దేవుడికి తెలుసు. మేము ఎవరి గురించి ఆలోచించే వాళ్ళం కాదు. ఓకేనా? బలం సనుక్కోకూడదు, బలవంతంగా ఇవ్వకూడదు. అమ్మో ఇవ్వకపోతే నాకు ఏమైనా అయితేమో, రోగం వచ్చిందేమో, నాకు రావాల్సినవి ఆగిపోతావేమో, ఈ భయంతో ఈ బాధతో ఇవ్వకూడదు. ఎలా ఇవ్వాలి? హ్యాపీగా, సంతోషంగా, స్వచ్ఛందంగా. ఎంత ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి? ఎంతైనా చెప్పు, మనలో చేతులు ఆడికే పోతాయి, అంతే కదా. ఈ 10 ఇవ్వాలి. నేను 10 అనే మాటను మెన్షన్ చేస్తున్నానంటే ఇక్కడ 10 తక్కువ ఎక్కువ అని అంటలా. మెజర్మెంట్స్, కొలతలు. 100కి 10 ఇవ్వాలి. ఎవరు చెప్పారు? అది పాత నిబంధన లెక్క. 100కి 10 ఇవ్వాలనేది పాత నిబంధన లెక్క. కొత్త నిబంధనలో ఈ లెక్కలు లేవు. నీకు ఒకవేళ 10 ఇవ్వడం నీకు ఇబ్బంది కదా, సంపాదిస్తున్నామైంది తెస్తే ఏదో నాకు వచ్చేది 20,000, దాంట్లో తీసుకెళ్ళి 2,000 నువ్వు తీసుకెళ్తే కానీ నీకు అది ఇబ్బంది అవ్వచ్చు. అప్పుడు ఏం చేయాలి? నీకు ఇబ్బంది కాబట్టి నాకు ఇవ్వడానికి ఈ 20,000 ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదించిన దాంట్లో నేను హ్యాపీగా, నాకు ఇబ్బంది లేకుండా సౌకర్యంగా నేను 20 రూపాయలే ఇవ్వగలుగుతున్నాను, దీన్ని ఆశీర్వదించు అంటే నువ్వు 2,000 ఇస్తే ఎంత ఆశీర్వాదము అని అనుకుంటున్నావో అంతకన్నా ఎక్కువ ఆశీర్వాదం నీకు ఆ 20 కూడా ఇస్తాను. ఇక్కడ విషయము ఎంత అనేది కాదు, ఎలా ఇస్తున్నావు అనేది విషయం. సనుగుపడక, బాధపడక, బలవంతంగా కాకుండా మనస్సులో హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము స్వేచ్ఛగా ఇవ్వాలి. అది ఎంత? ప్రతి నెల మీ అందరిలో విషయం అయితే జ్ఞాపకం చేస్తున్నాం, సందర్భం వచ్చింది కాబట్టి ప్రతి నెల లేదా ప్రతి వారం, అది ఎలా అయినా సరే దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో సంతోషముగా దేవుని రాజ్యము కోసం ఇవి వాడబడాలని తీసి చూడండి. ఆ ఆశీర్వాదం వేరేగా ఉంటుంది. ఆయన చేతిలో పెట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే విరుస్తాడు, వడ్డిస్తాడు, మిగిలిస్తాడు. దాన్ని మనం ఆలోచించాలి. ఆయన చేతిలో పెడితే, ఆ మొదటి అప్పం ఆయన చేతిలో పెట్టింది, తక్కువైందా? దేవుని మాట చొప్పున చేస్తే ఆశీర్వాదం. విలియం కోల్గేట్ చాలాసార్లు చెప్పాను, ఆయన ఫార్ములా పాటించాడు. ఈరోజు గూగుల్లోకి వెళ్ళి చూడండి కోల్గేట్ అనే కంపెనీ గురించి. ఎన్ని దేశాల్లో అది వ్యాపించింది, ఎన్ని కోట్ల టర్నోవర్ అది కలిగి ఉండింది. ఏ స్థాయికి వెళ్ళాడు అంటే 90వ భాగము దేవునికి, 10వ భాగం మాత్రమే నాకు అనుకున్నాడు. ఆ స్థాయి ఆయన ఆశీర్వాదం పొందుకున్నాడు. కృతజ్ఞత కలిగి ఉండడం. ఆయన వాళ్ళ అబ్బాయికి అదే చెప్పి వెళ్ళాడట, వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ పిల్లలకి ఇప్పుడు అదే చెప్పారట. చూడండి, ఆగిపోయింది ఆశీర్వాదం, ఆగిపోదు. యెహోవా ఆయన ఆశీర్వదించిన యెడల అది ఎన్నటికీ ఆశీర్వాదమే. కృతజ్ఞత కలిగి మనము ఉండాలి. మీ అంటున్నాడు ఇక్కడ, మీ ఔదార్యం, ఇంటి ఔదార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడి. మీ ఔదార్యం, మీరు చేశారే సహాయం, మీరు ఇచ్చారే, అది దేవునికి కృతజ్ఞతాస్తుతులు. దానివల్ల దేవునికి కృతజ్ఞత. ఇది పరిచర్యలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం పౌలుగా. అలాగే ఇంకొక కృతజ్ఞత కూడా చెప్తాను, కొంచెం పేజీ తిప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
4 వచనం కొంచెం పక్కకి వెళ్తే ఎఫెసీ పత్రిక 5:4 175వ పేజీ కొత్త నిబంధనలో కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను అంటే ఏంటి? మన మాటలలో ఏముండాలి? కృతజ్ఞతలు ఉండాలి. మాటలు ఏముండాలి? కృతజ్ఞత. ప్రభువుకి థ్యాంక్స్ చెప్పాలి. మన మాటల్లో గ్రాటిట్యూడ్ ఉండాలి. కృతజ్ఞత వచనాలు మనకి తక్కువ కదా. ఎవరన్నా మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, అంటే ఏం చేస్తాం చెప్తారా? కొద్దిగా పిల్లల జనరేషన్ ఇది, పెద్ద జనరేషన్లో లేదు. ఉందా? మనకి ఏ అలవాట్లు లేవు. ఫారినర్స్ మీన్స్ అంటే వాళ్ళ కల్చర్లో డెవలప్మెంట్ అంటాం కదా, వాళ్ళు ప్రతి క్షణానికి ఎంత కృతజ్ఞత కలిగి ఉంటారు. చిన్నదానికి థ్యాంక్స్, చిన్న చెప్పి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏది? మన క్లాస్లో నాతో పాటు ఒక ఆయన ఉన్నారు. మేమిద్దరం సచివాలయానికి వెళ్ళాం. సరే గ్యాప్ దొరికింది, ఏదో అరకటి అంటున్నారని చెప్పి వెళ్ళి అయిపోయింది. అయిన తర్వాత న్యాచురల్గా మనం ఏం చేస్తాం? మన క్లాసులు తాగిన తర్వాత అది ఆడబడి నేను కాస్త ఆయన దగ్గర నేర్చుకున్నాను కాబట్టి కల్చర్ చేతిలో పెట్టుకున్నాను. అంతకుముందు అయితే ఆయన నాకు గ్లాస్ తీసుకొని ఆయన పడేసి వచ్చేవాడు. పడేసి వచ్చి ఇచ్చినందుకు నాకు థ్యాంక్స్ చెప్పేవాడు. నేను తీసుకొని వెళ్ళి నేను పడేసి వస్తే థ్యాంక్ యూ, తెచ్చిస్తే థ్యాంక్ యూ. చిన్నదానికి కూడా అంటే అది ఎదుటి వాళ్ళ దగ్గర నుండి మనం పొంది ఉన్నాం కాబట్టి కృతజ్ఞత కలిగిన మాట, కృతజ్ఞత వచనం, థ్యాంక్స్, థ్యాంక్ యూ, వందనాలు, అవే అది మనలో ఉండాలి. మన మాటల్లో అవి రావాలి. అది రానే రావు. ఎందుకని? లోపల ఉంటాయి కదా, బయటికి రావడానికి బుద్ధి ఉండాలిగా. ఏం బుద్ధి? కృతజ్ఞత బుద్ధి ఉంచుకోండి, కానీ కుక్క బుద్ధి ఉంచుకోమాకండి. దాని కృతజ్ఞత ఉండదు అంటారుగా. అన్నదన్న విశ్వాసము కూడా ఉండదంటారుగా. అలాంటి బుద్ధి వద్దు. కృతజ్ఞత కలిగిన బుద్ధిని మనము కలిగి ఉండాలి. ఎవరికి కృతజ్ఞత చెప్పాలి? ఇంతకీ మనం మనుషుల వల్ల అయితే మనుషులకి చెప్పాలి. దేవుని వల్ల అయినప్పుడు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని చాలా వచనాలు కొత్త నిబంధనలు ఉన్నాయి. ఇక చాలా చూపించాలి కూడా చెప్పాలి. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు పౌలు గారు పత్రికలు రాస్తూ చాలా సందర్భాలు అంటాడు, మిమ్మల్ని బట్టి, సంఘాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని. అయితే పౌలు గారు చెప్పిన ఇంకో మాట అయితే చెప్తాను. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మాత్రం మనం చూడాల్సిందే. 187 ఆ పక్కనే 187వ పేజీ. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తం. ద విల్ ఆఫ్ గాడ్ పాట కూడా ఉంది. ఫర్ ఎవ్రీథింగ్ గివ్ థాంక్స్, ఫర్ దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ప్రతి విషయమును బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీ విషయంలో ఇది దేవుని చిత్తం. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? మనం పరలోకం వెళ్ళాలంటే ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు వెళ్ళడం. ఎవరెళ్తారు? పరలోకంలో ఉన్న దేవుని చిత్తం ప్రకారం చేయవాడు ప్రవేశిస్తాడు. ఏంటి దేవుని చిత్తం? ఇక్కడ ఒక మాట ఉంది, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఈ ఆరోగ్యం నిమిత్తమే రోజు ఏమండి అందరం ప్రతిరోజు ప్రభువా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు ప్రభువా, నీకు వందనాలు అని చెప్తున్నావా? ఎవ్రీడే రోజు చెప్పాలి, అందరం చెప్పాలి. ప్రతి ఒక్కరము ప్రతి చిన్నదాని విషయమా ఏం చేయాలంట? మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇల్లు ఇచ్చాడు, వస్తువు వాహనాలు ఇచ్చాడు. అసలు ఏమీ లేని వాళ్ళు ఎంత బాధపడతా ఉంటారు కదా. అన్నిటిని బట్టి
ప్రభువుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం ఎంతో మంచిది. చివరగా తిమోతి పత్రిక వెళ్దాం. చూడండి, 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము పక్కనే తిమోతి పత్రికలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము ప్రారంభం నుండి చూస్తే, అంచె దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయట. మనుషులు ఎలా ఉంటారు అంచె దినాల్లో? స్వార్థప్రియులు. 2వ తిమోతి 3:1 నుండి, స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, వెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. 5 రౌండ్ వేసుకో. వచ్చిందిగా పాయింట్ ఇక్కడ. ఏమంట? కృతజ్ఞత లేనివారు. ఎవరు? అంచె దినాల్లో ఉంటే మనుషులు, అంచె దినాల్లో మనుషులకి క్వాలిటీస్ వస్తాయి. ఆ క్వాలిటీస్ లో క్వాలిటీ ఏమిటి? కృతజ్ఞత లేకుండా ఉండడం. రౌండ్ ఇందులో ఉందా? ఇది లేదా? ఉందా కృతజ్ఞత? కృతజ్ఞత కలిగిన వారుగా మనం ఉందా? భక్తి పరులకు సూటములు ఏమిటి? ఇప్పుడు భక్తిలో ఎలా ఉంటారు? మరి భక్తి కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? కృతజ్ఞత కలిగి ఉంటారా? భక్తి గురించి మాట్లాడుతూ పేజీ వెనక తిప్పండి, 2 పేజీలు వెనక తిప్పండి. అక్కడే తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాల్లో మనకి ఇంకొక ఆన్సర్ దొరుకుతుంది. మనం సంపూర్ణమైన భక్తి, ఇది భక్తిలో సంపూర్ణత, సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలంటే ఇది చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కోసం, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి, యాచనలు అడగాలి, బతిమాలాడాలి. పొంది ఉన్న వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరిస్తున్న వార్నింగ్. జాగ్రత్త, హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటున్నాడు పౌలుగా, వార్నింగ్ ఇస్తున్నాడు. భక్తి అంటే వరకు ఇవేవి కాదు. ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి, దేవుని బతివాడు, యాచించు. పొంది ఉన్న వాటన్నింటిని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది అప్పుడు మనం సంపూర్ణమైన భక్తి కలిగిన వారిగా, మాన్యత కలిగిన వారిగా ఉంటాం. అండ్ సుఖముగా మనం కూడా బ్రతుకుతాం. కృతజ్ఞత చెల్లించే వారు ఎప్పుడు కూడా సుఖంగా ఉంటారు. ఎలా ఉంటారు? సుఖంగా ఉంటారు. జనరల్ టెక్నిక్, ఇంట్లో టెక్నిక్ అంట. ఏంటది? చాలా బాగా చేశాం. అప్పుడు ఏమనిపించింది? ఇంకా చేయాలనిపించింది. తెలివి కలిగిన పురుషులైతే బాగా చేసాం అంటా ఉంటారు. ఇంకా బాగా చేయించుకుంటారు, ఇంకా బాగా తింటారు. మంచిదే నవ్వుతారే, మంచిదే. అది బాగా చేస్తాను వంట. కానీ అప్పుడు ఏమనిపించింది? ఆబ్వియస్గా నేను బాగా చేస్తాను. అలా ఒక ఆమెతో నేను చెప్తా ఉండేవాడిని, మీరు కాఫీ భలే పెడతారు సిస్టర్ అని. ఇలాగానే ఇక వెంటనే ఇంక అడిగే పని లేదు. అలాగానే కనుక నేను 3 hours 4 hours పైన ఎక్కువ కూర్చోడానికి కంప్యూటర్ దగ్గర అక్కడ వర్క్ చేస్తూ ఉంటే అసలు గంట కాఫీ వచ్చేది. తాగినప్పుడల్లా చెప్తా ఉండేవాడిని, చాలా బాగుంది, చాలా బాగా. అసలు ఆయనతోనే అన్నా, సిస్టర్ భలే పెడతారు కాఫీ, సూపరా. అందుకని మీరు అందరే ఉండండి, అసలే ఉంటుంది బాధ పెట్టింది అంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్. అక్కడ కృతజ్ఞత. అరే, ఒక మనిషిగా ఎంత కృతజ్ఞత ఉంటే మరి దేవుడికి ఎంత కృతజ్ఞత ఉండాలి? ఎంత ఉంటుంది అలా? కృతజ్ఞత కలిగి ఉండాలి. నిజంగా సంపూర్ణమైన భక్తి మాన్యత కలిగి ఉండాలంటే మనందరం ఏం చేయాలట? కృతజ్ఞత కలిగి ఉండాలి. పరలోకంలో దేవదూతలు ఏం చేస్తారు తెలుసా? రేపు పరలోకానికి వెళ్ళిపోతాం అందరూ. అక్కడ ఏం జరిగింది? ఫ్యూచర్ జరగబోయేదో చెప్పి ఇక్కడ క్లోజ్ చేస్తారు. ప్రకటన గ్రంథం 4:9, 11:17 ఒకే మాట రాయబడింది.
ప్రకటన గ్రంథం 11:17 ఒకరు తీయండి. ప్రకటన గ్రంథం 4:9 ఇంకొకరు తీయండి. ప్రకటన 4:9 చదువుతున్నాం. ఆ సింహాసనం నందు ఆసీనుడై ఉండి యుగ యుగమును జీవించుచున్న వారికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగా కానీ ఆ జీవులు కీర్తించుచుండగా. చూసారా? అంటే సంఘం ఎత్తబడుతుంది 4వ అధ్యాయంలో. సంఘం ఎత్తబడినప్పుడు సంఘం అక్కడ ఉన్నటువంటి 24 పెద్దలు దేవదూతలు అందరూ మనందరూ అక్కడ ఉంటారంట. ఉన్నప్పుడు వాళ్ళందరూ ప్రభు పరిశుద్ధుడు 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 అని ఆయన గణపరుస్తూ ఉంది. మహిమ ఘనత ప్రభావం ఆయనకే చెల్లాలని కృతజ్ఞతాస్తుతులు కలుగునుగా కానీ 4 జీవులు కీర్తిస్తుంటాయి. పెద్దలు సాగిలపడి కిరీటాలు కింద పడేసి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందడానికి అర్హుడు అని వారందరూ ఆయన్ని స్తుతిస్తూ ఉంటారు. పరలోకంలో మన పని ఏమిటి? స్తుతి, కృతజ్ఞతాస్తుతి చెల్లించటమే. అక్కడికి వెళ్ళాక ప్రభువుకి 24 గంటలు అదే పని. మానక దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. 1 గంట స్తుతి చెప్పగలమా? 1 గంట సేపు ఓన్లీ దేవునికి థ్యాంక్సే చెప్పాలి. జ్ఞాపకం చేసుకోండి. నెక్స్ట్ వీక్ అదే చేద్దాం, కృతజ్ఞతాస్తుతి చేద్దాం. ఏం అడగద్దు. నేను ప్రతి వారం మధ్యలో కూడా ఒక టైంలో అదే చెప్తాను. ఏం అడగద్దు. పొంది ఉన్న వాటిని బట్టి దేవుడికి కృతజ్ఞత చెప్తాం. తర్వాత ఏమన్నా అడుగుదాం కావాలంటే. అప్పుడేమో నోరు రాదు. అప్పుడేమో అడగబుద్ధి అవుద్ది కానీ కృతజ్ఞత ఏమో చెప్పబుద్ధి కాదు. అలా కాదు. ప్రతి వారం ఒక టైం అందుకే కృతజ్ఞత చెల్లించాలి. ప్రకటన 14:17 చూడండి. సంఘం ఎత్తబడిన తర్వాత పరలోకంలో జరిగిన విషయాల్లో ఇంకో విషయము 11:17 సారీ. వర్తమాన భూత కాలంలో ఉండు దేవుడైన ప్రభువా సర్వాధికారి నీవు మహాబలను స్వీకరించి ఉన్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చూసారండి? కృతజ్ఞతాస్తుతులు ఎవరు? ఆ బోర ఊదినప్పుడు అక్కడ ఉన్న పెద్దలు సాష్టాంగపడి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఎంత ఇంపార్టెన్స్ ఉందండి బైబిల్లో కృతజ్ఞత గురించి. నేనేదో కొద్దిసేపు 1 గంట ఇలా చెప్పగలిగాను కానీ కృతజ్ఞతాస్తుతులు దావీదు ఎంత చెల్లించాడు? దావీదు ఎప్పుడు చెల్లిస్తున్నాడు? దినమెల్లా పాటల ద్వారా, పాత నిబంధనల అర్పణల ద్వారా, కృత నిబంధనలో ప్రభుని స్తుతించడం ద్వారా, దేవుడు మనకి ఇచ్చిన వాటిని ప్రేమించి ఇచ్చిన వాటిని బట్టి కృతజ్ఞతగా మనం దేవుడికి ఇచ్చడం ద్వారా, ఇతరులకు వారు మనకు చేసిన మేలు బట్టి మాటల ద్వారా అనేక విధాలుగా మనం ఏమై ఉండాలి? కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. దీనికి అగెనెస్ట్ ఏమిటి అంటే కృతజ్ఞత. కృతజ్ఞతకి వ్యతిరేకమైనది కృతజ్ఞత. ఇశ్రాయేలీయులు అలా ఉన్నారు. దేవుడు కోపం వచ్చింది, దేవుడు వాళ్ళని శిక్షించాడు. ఈరోజు మనం ఏ పొజిషన్లో ఉన్నాం? కృతజ్ఞత చెల్లించే వారిగా ఉన్నామా? మర్చిపోయి కృతజ్ఞత లేని వారిగా ఉన్నామా? ఇప్పుడైనా పద్ధతులు మార్చుకొని ప్రతి విషయాన్ని బట్టి ప్రభువుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆ రొట్టెలు చేపలు ఏమైనాయి? ఆశీర్వదించబడినాయి. మనం కూడా కృతజ్ఞత కలిగిన వారిగా ఉంటే దేవుడు మనల్ని మన కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభుతో